ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. 2 స్థానాల కోసం 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ 2 నామినేషన్లు వేశారు. ఇక ఇతర పార్టీల నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు ఎన్నికల ఏకగ్రీవం కానుంది. అధికారికంగా ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల ఎన్నికను ప్రకటించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి అక్కడ ఉన్న సమాచారాన్ని. థ్యాంక్ యూ లక్ష్మిగా. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ 2 నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి కూడా నామినేషన్లు రాకపోవడం పట్ల కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా విడివిడిగా 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. కాబట్టి ఈ నెల 22న దానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. అంటే ఇతర పార్టీ నుంచి నామినేషన్లు వేస్తే దానికి సంబంధించి ఈ నెల 29న కూడా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇతర పార్టీ నుంచి పోటీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నామినేషన్లు ఈ నెల 22న పరిశీలన ఉంటుంది. కాబట్టి ఆ పరిశీలన రోజు ఈ నామినేషన్లకు సంబంధించి ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 65 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇతర పార్టీల నుంచి ఒకవేళ నామినేషన్లు దాఖలు చేస్తే దానికి సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ అదే ఈ నెల 29న ఓటింగ్ ఉంటుంది. అదే రోజున కౌంటింగ్ జరిగేది, అదే రోజున ఫలితాలు వెడలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈసీ 2 నోటిఫికేషన్లు విడివిడిగా ఇవ్వడం ద్వారా 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యం కావచ్చు. ఆ స్థానాలకు సంబంధించి మెజార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, సంఖ్యాబలం కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. కాబట్టి ఈ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీ నుంచి కూడా పోటీ లేకపోవడం ఇప్పుడు ఈ స్థానాలకు సంబంధించి కూడా ఈ నెల 22న అధికారికంగా ప్రకటన అయితే ఉంటుంది. లక్ష్మీనాథ్, చెప్పాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు ఎవరన్నా అంతకుముందు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి వాళ్ళు కూడా ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి? ఖచ్చితంగా. అంటే మొత్తంగా ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు గత 3-4 రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, కీలక నేతల మంతనాలు జరిపిన నేపథ్యం కావచ్చు. ఫైనల్ గా నిన్న ఏఐసిసి డిక్లేర్ చేసిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, అలాగే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ను డిక్లేర్ చేస్తూ కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆశావాహులు అంటే కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా మన అమ్మ న్యూస్ తో కూడా చెప్పడం జరిగింది. పార్టీ కష్టపడితే అందరికీ గుర్తింపునిస్తుంది, దాంట్లో భాగమే తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలోకి వచ్చింది కాబట్టి ఇతర నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కష్టపడి వారికి పార్టీ అవకాశాలు కల్పిస్తుంది, కష్టపడి వారికి గుర్తిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఈ రోజు దాఖలు చేసిన నేపథ్యం కావచ్చు, వీళ్ళందరికీ కూడా పార్టీ లైన్ కట్టుబడి కూడా అంతా ఏకమై పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇంకా నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇప్పుడు ఆశావాహులు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉన్నారు. ఇంకా కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆశావాహులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అవకాశాలు దక్కుతాయని కూడా కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు, చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.